హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నాకు దిగారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్టులు పెంచిన తర్వాత డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలంటూ అశోక్ నగర్ చౌరస్తాలో భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నాకు దిగారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్టులు పెంచిన తర్వాత డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలంటూ అశోక్ నగర్ చౌరస్తాలో భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ. రాజేంద్ర, అంటే అశోక్ నగర్ చౌరస్తాలో ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీ దగ్గర చాలా మంది నిరుద్యోగ యువత రోజు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి ప్రిపేర్ కూడా అవుతుంటారు. అలాంటి వారంతా కలిసి ముఖ్యంగా ఏవైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా ఈ రెండే సంబంధించిన పోస్టులను పెంచడంతో పాటు పరీక్షలు కూడా డిసెంబర్లో నిర్వహించడం డిమాండ్ చేస్తూ వీరంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం వారంతా అశోక్ నగర్ చౌరస్తా దగ్గర మొత్తం బైఠాయించి రాస్తారోకో కూడా చేస్తున్నారు. దీంతో రోడ్డంతా కూడా పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ తో ప్రస్తుతం వాహనదారి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగ యువత అంతా కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ కొత్తగా వచ్చే ప్రభుత్వం తమకు ఏవైతే ముందు ఎన్నికల హామీ సందర్భంగా చెప్పారో అలాంటి పోస్టులను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువత చాలా మంది రోజు సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం వారంతా కూడా పోటీ పరీక్ష సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నటువంటి డిమాండ్ తో మొత్తంగా ఈ నిరుద్యోగ యువత అంతా కూడా ఈ రోజు ఈ విధంగా ర్యాలీ నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం ధర్నా కొనసాగిస్తున్నారు. ఆ ప్రస్తుతానికి కొంత ఉద్దేశ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆల్రెడీ పోలీస్ ఫోర్సులు కూడా అక్కడ ఆల్రెడీ ప్రస్తుతం రంగంలోకి దించారు. ఇలాంటి ఉద్దేశ పరిస్థితులు తలెత్తకుండా వారు జాగ్రత్తలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిరుద్యోగ యువత మాత్రం ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఒక హామీ వచ్చేంత వరకు తమ నిరసన కొనసాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.